సార్ మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది సార్. మాకైతే ఒక ఎక్స్ ఆర్మీ మా దేశం కోసం పోరాడుతున్న వాళ్ళు ఒక వ్యక్తితో మాట్లాడడం మాకు చాలా సంతోషంగా ఉంది. సార్ ముందుగా మనం యా మాట్లాడుకుంటే ఏదైతే పహల్గామ్‌లో దాదాపు మన వాళ్ళు ఒక 26 మందిని సామాన్య ప్రజల్ని చంపిన పరిస్థితి. సార్ దీన్ని ఎట్లా చూసుకోవచ్చంటారు? ఇది దేశం మీద జరిగిన దాడి అండి. ఇది ధర్మం మీద జరిగిన దాడి కాదు. యాక్చువల్లీ ఆ మూర్ఖులు ధర్మం అడిగి చంపారు కానీ హ్మ్. ఇది పాకిస్తాన్ చేస్తున్న షాజీస్ ఇది. హ్మ్. అండ్ ఆసిఫ్ మునీర్ అనేవాడు ఉన్నాడు కదా, ఆయన వచ్చిన తర్వాత కొంచెం బంగ్లాదేశ్ తోని ఎక్కువ ప్రేమ నటిస్తున్నాడు ఆయన. ఓకే. సో బంగ్లాదేశ్ తో ఆయనకున్న ప్రేమ వలన ఇండియాని డిస్టర్బ్ చేయాలి. ఇద్దరు తాలుగా మోటో ఇప్పుడు ఇండియాని డిస్టర్బ్ చేయాలని. హ్మ్. ఇది ధర్మం అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే రెండు విధాలుగా చెప్పొచ్చు. ధర్మాన్ని మధ్యలో పెట్టి దేశాన్ని ఇబ్బంది పెట్టడం అన్నమాట. ఓకే. సో ఇప్పుడున్న మనకున్న మన రాజు చాలా బలవంతుడు, మన హ్మ్. రాజు చాలా గొప్పోడు, యెస్. చాలా దార్శనీయత గలవాడు, ధర్మం హ్మ్. తెలిసినవాడు కాబట్టి ఈసారి గట్టిగానే బుద్ధి చెప్తున్నాం, మనం చెప్తున్నాం కూడా ఆల్రెడీ. యా ఏదైతే మనం ఏం ఏదైతే పహల్గామ్‌లో అది పార్క్ ఉంది దానికి సంబంధించి ఏదైతే ఉందో సందర్శించడానికి చాలా మంది దేశవ్యాప్తంగా వాళ్ళ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వచ్చిన వ్యక్తులు ఇష్టానురీతిగా అవును. చంపేస్తారు. ఏదైతే మీది హిందువా, ముస్లిమా అని చెప్పి అడిగి మరీ చంపేశారు. అంటే దీన్ని ఎట్లా చూసుకోవచ్చు సార్ అసలు నిజంగా? దానికి సంబంధించిన అక్కడ ఆర్మీ బలగాలు మరి అక్కడ ఏం చేస్తున్నట్టో దానికి సంబంధించి అసలు మీకున్న సమాచారం ఏంటి సార్? ఆర్మీ బలగాలు తన పని తాను ఎప్పుడు చేస్తూ ఉంటాయండి. ఆర్మీ తన పని చేస్తుంది. ఐబీ దాని పని అది చేస్తూ ఉంటది. లేకపోతే మన సీక్రెట్ ఏజెన్సీస్ దాని వర్క్ అయి చేస్తాయి. దాని వర్క్ అయి చేస్తాయి. హ్మ్. ఇప్పుడు ఒక మిలిటెంట్ ఒక టెర్రరిస్ట్ కి ఒక సోల్జర్ కి తేడా మనం గమనించాలండి ఇక్కడ. చాలా అవును. మంది ఏమంటారంటే అక్కడ ఆర్మీ ఏం చేస్తుంది సార్, మన ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయిందని అడుగుతారు. హ్మ్. ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోవడం కాదండి అది. దాన్ని ఒక టెర్రరిస్ట్ ఏంటంటే వాడి మోటో ఏముంటది అంటే ఇంతమందిని నేను చంపాలి, లేకపోతే ఈ ప్రాంతాన్ని డిస్టర్బ్ చేయాలనేది వాడి మోటో ఉంటది. హ్మ్. వాడు ఆ మోటోని తీసుకొని ట్రైన్ అవుతాడు. ఆ మోటోని తీసుకొని ఆడు ఆ, ఒక ఒక ప్లేస్ లోకి వస్తాడు డిస్టర్బ్ చేయడానికి. ఓకే. వాడికి డెత్ ఫియర్ ఉండదండి ఫస్ట్. హ్మ్. వాడు చచ్చిపోయే లోపు ఒక 20 మందినో 30 మందినో చంపాలనేది వాడి టాస్క్ ఉంటది. అలా అలాంటి రిలీజియస్ ట్రైనింగ్స్ కూడా ఉంటాయి ఆడికి. ఆ హ్మ్. రిలీజియస్ ట్రైనింగ్ ఏముంటదంటే నువ్వు ఇంతమందిని చంపితే నిన్ను దేవుడు మెచ్చుకుంటాడు, నువ్వు ఇంతమందిని చంపితే నీకు ఈ హోదా ఇవ్వబడుతుంది పైకి వెళ్ళిన తర్వాత హ్మ్. అని ఒక టీనేజ్ లో ఉన్న బాయ్స్ ని తీసుకొని ఆ కలప్టెడ్ మైండ్ సెట్ ని డెవలప్ చేస్తారు వాళ్ళకి. ఓకే. సో ఆ అది దానికి వాళ్ళు వాళ్ళు దాన్ని రిలీజియస్ టీచింగ్స్ లాగా ఫీల్ అవుతారు. బట్ అది అది యాక్చువల్లీ తప్పే. అది హ్మ్. మానవత్వానికి అగెనిస్టే వాళ్ళకి నేర్పించేది. ఓకే. సో మిలిటెంట్ సారీ టెర్రరిస్ట్ అనేవాడు తాలూకా మోటివ్ ఏముంటదంటే నేను నాకు ఇచ్చిన టార్గెట్ ని నేను చేజ్ చేయాలి, హ్మ్. వాళ్ళని ఇంతమంది చంపాలనేది ఆ టార్గెట్ ఉంటది. ఓకే. బట్ సోల్జర్ టార్గెట్ అలాగ ఉంటుందండి. సోల్జర్ మాకు ట్రైనింగ్ లో ఎంబీటీలో మాకు ఏమి నేర్పిస్తారంటే డిఫెన్స్ నేర్పిస్తారు, అఫెన్స్ కాదు. ఓకే. డిఫెన్స్ అంటే ఏంటంటే ఒక దేశాన్ని దేశం తాలూకా సార్వభౌమాధికారాన్ని, దాని తాలూకా సరిహద్దుల్ని, హ్మ్. ఆ ప్రజల్ని ఎలా కాపాడాలనే విషయాన్ని మాకు నేర్పిస్తారు. అవును. సో మేము నేర్చుకున్నంత డిఫెన్స్ అన్నమాట, అఫెన్స్ కాదు. ఓకే. సో అందు గురించనే ఈ దేశం మీదకి ఎవరైనా దండెత్తి వచ్చినా, లేకపోతే ఇలాంటి మిలిటెన్సీ టెర్రరిస్ట్ రూపంలో ఏదైనా దాడులు జరిగినా ఫస్ట్ మా ప్రాణాలని మేము పలంగా పెట్టి ఈ దేశాన్ని కాపాడాలని చూస్తాం. హ్మ్. సో అక్కడ స్పెసిఫిక్ ప్లేస్ లో జరిగింది ఏంటంటే అదొక టూరిస్ట్ ప్లేసు. అవును. అదొక టూరిస్ట్ ప్లేసు. అక్కడ మామూలుగా దానికి సెక్యూరిటీ అదంతా బానే ఉంటది. ఆ స్టేట్ పోలీసు, కాశ్మీరీ పోలీస్ చూస్తది. హ్మ్. బట్ లోపల కొంచెం అక్కడ లోపల ఆల్రెడీ లోపలికి వచ్చారు ఆల్రెడీ. హ్మ్. ఆ లోకలర్స్ తో సపోర్ట్ ఉంది వాళ్ళకి. హ్మ్. ఆల్రెడీ లోకల్ పీపుల్ కూడా సపోర్ట్ చేశారు ఈ ఇన్సిడెంట్ అవును. కి. అవును. సో మళ్ళీ అగైన్ ఇదంతా ఇంటర్నేషనల్లీ మీరు చూసుకుంటే ఇదంతా ఒక దేశం ఇంకొక దేశాన్ని డిస్టర్బ్ చేయాలని చేసే కుట్రే గాని హ్మ్. ఒక మతం ఇంకో మతాన్ని డిస్టర్బ్ చేయాలని చేసిన కుట్ర కాదు. హ్మ్. చాలా మంది దీన్ని మత ప్రాతిపదికన చూస్తున్నారు. ఈ సిచ్యువేషన్ లో మనం దీన్ని మత ప్రాతిపదికన చూడకూడదండి. హ్మ్. మనం దీన్ని మతంలా చూడకూడదు. మతం అనే కళ్ళద్దాలు పెట్టకూడదు మనం దీనికి. దీన్ని ఓకే. మానవత్వం అనే కళ్ళద్దాలతోనే చూడాలి. హ్మ్. ఒక దేశం ఇంకొక దేశాన్ని డిస్టర్బ్ చేయడం, ఒక దేశం తాలూకా ఎదుగుదలని ఇంకొక దేశం తట్టుకోలేకపోవడం. అక్కడ ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ లోని మనలాగా ప్రజలతో చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం నాయకులు పరిపాలించరండి. అక్కడ ఓకే. ఎవరైతే యూనిఫామ్ వేసుకుంటాడో ఆడు రూల్ చేస్తాడు. ఓకే. ఇప్పుడు ఆసిఫ్ మునీర్కి వచ్చింది పవరు. హ్మ్. ఆసిఫ్ మునీర్ ప్యూర్లీ ఆ ఏం చెప్పాలంటే మతోన్మాదంతో పెరిగిన మనిషి అండి అతను. హ్మ్. అతనికి ఆ యూనిఫామ్ సిగ్గుపడాలి. ఆయన ఆయన ఒంటి మీద ఎందుకు ఉందా అని నన్ను అడిగితే. హ్మ్. ఒక యూనిఫామ్డ్ పర్సన్ మాట్లాడాల్సిన మాటలు కాదు, ఓకే. చేయాల్సిన పనులు కాదు ఆయన చేసేవి. హ్మ్. ఇండియాలో మీరు ఏ ఏ ఆర్మీ జనరల్ గానీ లేదా పాతోళ్ళని గానీ ఇప్పుడు గానీ మీరు భవిష్యత్తులో గానీ చూసుకుంటే హ్మ్. ఏ ఆర్మీ జనరల్ రిలీజియస్ స్పీచ్లు ఇవ్వడండి.
ఉమ్, ఆ యూనిఫామ్ వేసుకునే వాడికి అవును మతంతో సంబంధం అవును ఉండకూడదండి. ఉండకూడదు అవును. యాజ్ ఎ యూనిఫామ్ గా యాజ్ ఎ సోల్జర్ చెప్తున్నాను నేను. ఉమ్, నాకు చాలా మంది డిఫరెంట్ రిలీజియస్ పీపుల్, డిఫరెంట్ ప్రాక్టీసెస్ పీపుల్ నాకు ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే. సో మేము మాట్లాడుకున్నప్పుడు దేశం గురించి మాట్లాడుకుంటే ప్యూర్ గా దేశం గురించి మాట్లాడుకుంటామండి. ఉమ్, ఆ సో ఒక 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 హైలీ పొజిషన్ లో ఉన్న చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ రేంజ్ లో ఉన్న ఆయన ఉమ్, ఆ, ఈ పహల్గామ్ అటాక్ కంటే ముందు ఒక స్పీచ్ ఇచ్చాడండి. ఓకే. ఆ స్పీచ్ నేను విన్నప్పుడు నాకు అనిపించింది, ఏంటి నువ్వు ఇంత పెద్ద ఆర్మీ ఆఫీసర్ ఇలా మాట్లాడుతున్నాడు అనిపించింది నాకు. అంటే ఎటువంటి సో విషయాలపైన ఆయన మాట్లాడారు సార్? మైండ్ సెట్ లోని సారీ ఎటువంటి విషయాలపైన మాట్లాడారు? ఆ రోజు ఆయన ఏం మాట్లాడాడు, మతం గురించి మాట్లాడాడండి. మతం గురించి ఉమ్, మాట్లాడుతూ ఆ మనం ఆ ధర్మ ప్రాతిపదికన మనం వేరుపడ్డాం. మనం ఆ అంటే రిలీజియస్ ఆస్పెక్ట్ లో వేరుపడ్డ దేశాలు ఇండియా అండ్ పాకిస్తాన్. కాబట్టి మన ఇద్దరం ఎప్పుడూ ఒకటి కాదు, మన ఇద్దరం ఎప్పుడు వేరే, మన సిద్ధాంతాలు వేరు, మన పద్ధతులు వేరు, మన ఉమ్, రిలీజియస్ ప్రాక్టీసెస్ వేరు. సో మనం ఎప్పుడు సుపీరియర్ వాళ్ళకంటే ఇండియన్స్ కంటే అని చెప్పడానికి ట్రై చేశాడు ఆయన. ఉమ్, అదేంటి ధర్మ ప్రాతిపదికన మనం సుపీరియర్ అని చెప్పడానికి ట్రై చేశాడు. ఆ ఓకే. టెక్నాలజీ వైజ్ మనం సుపీరియరో, లేకపోతే ఇంటలెక్చువల్ వర్డ్ సుపీరియరో, లేకపోతే ఎడ్యుకేషన్ వైజ్ సుపీరియరో, లేకపోతే ఎకనమీ వైజ్ సుపీరియరో అని చెప్పడానికి ట్రై చేస్తే ఉమ్, అది ఎవరు నమ్మరు కదా, ఎందుకంటే ప్రాక్టికల్లీ వాళ్ళు దేనిలోనూ సుపీరియర్ కాదు మనకంటే. అవును. బట్ అలాంటప్పుడు ఏం చెప్తారంటే ఇలాంటి క్రూరిస్టిక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే రిలీజన్ మధ్యలోకి తీసుకొస్తారు. ఉమ్, తీసుకొచ్చి మన రిలీజన్ వాళ్ళ రిలీజన్ కంటే గొప్పది అని చెప్పడానికి ట్రై చేసినప్పుడు చాలా మంది ఎమోషనల్లీ కనెక్ట్ అవుతారు. అవునవును. యా, ఆయన సైకాలజీ ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ కి ఇండియాకి ఎప్పుడూ పట్టం లేదు. ఉమ్, అండ్ పాకిస్తాన్ తాలూకా ఆ ఉక్కు సంఖ్యలో నుంచి మనం చేసిన పెద్ద తప్పు ఏంటంటే, తప్పని కాదు, అది ఆ రోజులో ఉన్న సిచ్యువేషన్ లో మన పెద్దలు అలా చేశారు. ఉమ్, ఆ రోజుల్లో పరిస్థితులను పెట్టి ఆ రోజు బంగ్లాదేశ్ ని వేరు చేయాల్సి వచ్చింది. ఓకే. యా, బంగ్లాదేశ్ ఒక దేశంగా వేరుపడ్డ బంగ్లాదేశ్ ఇండియాతోని లాస్ట్ 80-70 ఇయర్స్ మనతో కలిసే ఉంది, మనతో కలిసి వ్యాపారం చేసింది, వ్యవహారాలు చేసింది, మనతో కలిసి యాజ్ ఎ బ్రదర్హుడ్ లాగా ఉన్నది. ఉమ్, అలా ఉండడం ముందున్న గవర్నమెంట్స్ లైక్ హసీనా గవర్నమెంట్ కానీ ఇంకా ముందున్న గవర్నమెంట్లు అన్ని ఇండియాతో నైబర్హుడ్ ని, ఇండియాతో బ్రదర్హుడ్ ని మెయింటైన్ చేసి, అవును. అలా మెయింటైన్ చేయడం వల్ల మనం కూడా కొంచెం సెక్యూరిటీ వైజ్ కొంచెం కాంప్రమైజ్ అయ్యే వాళ్ళమి. దట్స్ వై దిస్ ఆల్ బంగ్లాదేశ్ గాయ్స్ ఎంటర్డ్ టు ద బంగాల్ టు ఆల్ ఓవర్ ఇండియా. ఉమ్, ఈరోజు స్లీపర్ సెల్స్ అని చెప్తున్నది ఏదైతే ఉన్నారో, దిస్ ఆల్ గాయ్స్ కమింగ్ ఫ్రమ్ పాకిస్తాన్ టు నేపాల్ టు బంగ్లాదేశ్ టు ఇండియా. ఉమ్, సో ఆ లూప్ పాయింట్ మనకి ఎక్కడ ఇచ్చామంటే మనోడే కదా, అరే మనోలే కదా బంగ్లాదేశీలు, అవును. మన బంగాలీస్ కదా, మన బ్రదర్స్ కదా ఉమ్, అని ఎప్పుడైతే మనం బ్రదర్హుడ్ ని మెయింటైన్ చేస్తామో అదే ఈ రోజు మన మెడకు చుట్టుకుందండి. ఓకే. సో ఇప్పుడు ఈడికి ఏమనిపిస్తుంది, ఆసిఫ్ మునీర్ కి ఏమనిపిస్తుంది, బ్లడీ బాస్టెడ్ కి ఇప్పుడు మనకి పాకిస్తాన్ సపోర్ట్ ఉంది. యాజ్ ఎ రిలీజియస్ మన ఇద్దరు ఒకే ప్రాక్టీసర్స్, మన ఇద్దరు ఒకటే నేషన్. ఉమ్, కాబట్టి మనం ఇక్కడ ఇండియాని థ్రెటనింగ్ చేయాలంటే మన ఇద్దరం కలిసి ఫైట్ చేయాలని ఇప్పుడున్న ఉన్న ప్రెసిడెంట్ తోని వాళ్ళు ఒక సమझौता చేసుకున్నారు. ఉమ్, బ్యాక్ డోర్ సమझौता చేసుకున్నారు. ఓకే. ఎవరు ఇప్పుడున్న పాకిస్తాన్ ప్రెసిడెంట్ అండ్ దిస్ ఆర్మీ. ఆసిఫ్ మునీర్. ఆ, యా, దిస్ ఆసిఫ్ మునీర్ ప్రెసిడెంట్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఆఫ్ ఆర్మీ. పాకిస్తాన్. ఎస్ ఎస్. అక్కడ పొలిటీషియన్స్ కి ఏం ఉండదండి, ఖాళీ వాళ్ళ మైకిల్ మీద వాగడం తప్పించి పొలిటీషియన్స్ కి ఏ విధంగా పవర్ ఉండదండి అక్కడ. అంటే మొత్తం అక్కడ ఈ పాకిస్తానీ ప్రభుత్వంతో పొలిటీషియన్స్ సంబంధం లేకుండా మొత్తం ఆర్మీయే నడిపిస్తుంది అనుకోవచ్చు. ఆర్మీ ఇటు ఉగ్రవాదులే మొత్తం ఆ ప్రభుత్వాన్ని నడిపిస్తారు అనుకోవచ్చా సార్ దీనికి సంబంధించి? అంతేనండి. అక్కడ ఉగ్రవాదులు కూడా కాదండి, టెర్రరిస్టులు అండి వాళ్ళు. ఉమ్,